వెల్కమ్ బ్యాక్ టు ఏఐ ఫర్ ఆల్ అనే సిరీస్లో మనం ప్రాంప్ట్ ఇంజనీరింగ్ గురించి నేర్చుకుంటున్నాం. ఇప్పటివరకు 6 పార్ట్లు అయిపోయినాయి. 7వ పార్ట్లో ఒక ప్రాంప్ట్కి స్ట్రక్చర్ అంటే ఏంటి, ఆ ప్రాంప్ట్ని క్లియర్గా మనం డిజైన్ చేసి క్లియర్గా వ్రాసి క్లియర్గా సబ్మిట్ చేయటం అంటే ఏంటి, స్ట్రక్చరు అండ్ క్లారిటీ, ఈ రెండింటిని మనం ఈ ప్రాంప్ట్లో ఎలా మనం బిల్ట్ ఇన్ చేస్తాం. ఇక్కడ స్ట్రక్చర్ అన్నప్పుడు ఈ స్ట్రక్చర్ ఎందుకు ఇంపార్టెంట్ అవుతుంది? ప్రాంప్ట్ అంటేనే మనం ఒక స్ట్రక్చర్డ్ విధంగా, అంటే ఒక ఒక పద్ధతిలో మనం క్వశ్చన్ అడిగితే ఒక కొంత క్లారిటీతో ఆ క్వశ్చన్ ఉంటే దాని సమాధానం కూడా అంతే స్ట్రక్చర్డ్ గా అంతే క్లారిటీతో బయటకు వస్తుంది. ఏదైనా అంతే, మనం వేరే వాళ్ళతో కాన్వర్జేషన్ లో ఉన్నా అంతే, LLMs తో మనం మాట్లాడినా అంతే. అలాగే క్లియర్ ఫార్మాట్స్ తోటి మనం గనక ప్రాంప్ట్ ఇస్తే అది LLM ని గైడ్ చేస్తుంది, కాబట్టి మనకి రెస్పాన్స్ కూడా క్లియర్ గా వస్తుంది. గివింగ్ డైరెక్షన్స్ విత్ ఎ మ్యాప్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ డూడుల్. మనం ఎవరన్నా డైరెక్షన్స్ అడిగారు అనుకోండి, చక్కగా ఒక మ్యాప్ మీద లేదా ఒక పేపర్ మీద గీసి ఇక్కడ నుంచి పలానా రోడ్డు వరకు నువ్వు స్ట్రైట్ గా వెళ్ళు, పలానా జంక్షన్ లో నువ్వు రైట్ కి తిరుగు, పలానా జంక్షన్ లో నువ్వు లెఫ్ట్ తిరిగి, అంతా రాసిచ్చాం అనుకోండి, ఇట్ హెల్ప్స్ ద పర్సన్. అలా కాకుండా మనం ఏదో సుమారుగా చెప్పేసి ఇటు దక్షిణంగా వెళ్ళు, అటు ఉత్తరంగా వెళ్ళు, అక్కడ లెఫ్ట్ తిరుగు, ఇక్కడ రైట్ తిరిగి మిక్స్ చేసి మాట్లాడాం అనుకోండి, వెరీ లైక్లీ ద పర్సన్ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్. అలాగే మనం LLM కూడా ఒక మెథాడికల్ గా, ఒక ఫార్మాటెడ్ వేలో, ఒక స్ట్రక్చర్డ్ వేలో మనం ఆ ప్రాంప్ట్ ఇవ్వాల్సి వస్తుంది. ఉదాహరణకి ఎ టీచర్ వన్స్ ఆస్క్డ్ AI, ఏమని అడిగాడు, ఎక్స్ప్లెయిన్ క్లైమేట్ చేంజ్ అన్నాడు. ఎక్స్ప్లెయిన్ అబౌట్ క్లైమేట్ చేంజ్ అంటే ఇది చాలా బ్రాడ్ క్వశ్చన్ అయిపోద్ది. ద రిప్లై వాజ్ లాంగ్ అండ్ స్కాటర్డ్. వెన్ షీ ఆస్క్డ్ ఎక్స్ప్లెయిన్ క్లైమేట్ చేంజ్ ఇన్ 3 bullet points అనగానే ఏమవుద్ది, ఆ క్లమ్జీ ఆన్సర్ ని మొత్తం సార్ట్ అవుట్ చేసుకుని ఇంపార్టెంట్ 3 points లో AI కుడ్ గివ్ ద క్లియర్ అండ్ ఫోకస్డ్ ఆన్సర్. అంటే ఇలాంటి ఎగ్జాంపుల్స్ ఎందుకు మాట్లాడుకోవాలంటే మనం బ్రాడ్ గా ఏదో క్రిప్టిక్ గా టెల్ మీ సంథింగ్ అబౌట్ క్లైమేట్ అన్నాం అనుకోండి, ఏం రాదు మీనింగ్ఫుల్ ఇన్ఫర్మేషన్, మహా అయితే ఒక డెఫినేషన్ వస్తుంది. బట్ మనకు అది కాదు కావాల్సింది, అసలు క్లైమేట్ చేంజ్ ఎందుకు జరుగుతుంది, ఎందుకు ఈ క్లైమేట్ వార్మింగ్, గ్లోబల్ వార్మింగ్ జరుగుతుంది అనేది మన ఇంట్రెస్ట్ అనుకోండి, దానికి తగినట్టుగానే మనం ప్రాంప్ట్ కూడా డిజైన్ చేసుకుని డ్రైవ్ చేయాలి. బ్రెవిటీ వర్సెస్ డీటెయిల్ అంటే ఏంటంటే, మీరు డీటెయిల్ గా ఇవ్వమన్నారు కదా అని చెప్పేసి పెద్ద పెద్ద కథలు రాయాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం బ్రీఫ్ గా ఉండాలి, బ్రెవిటీ ఉండాలి అని అన్నాం అనుకోండి, అంటే ఏంటి, అది కన్సైజ్ గా ఉండాలి, షార్ట్ ఎనఫ్ గా ఉండాలి, బట్ దాంట్లో అన్ని ఎలిమెంట్స్ ఉండాలి, క్లారిటీ ఉండాలి. అంటే ఉదాహరణకి షార్ట్ ప్రాంప్ట్స్ అంటే ఏంటంటే, మనం టెల్ మీ సంథింగ్ అబౌట్ క్లైమేట్ అన్నాం అనుకోండి, క్లైమేట్ గురించి ఎంతైనా చెప్పొచ్చు, కాబట్టి జనరల్ గా బ్రాడ్ గా రెస్పాన్సెస్ వస్తాయి, జనరిక్ రెస్పాన్సెస్ వస్తాయి. అలా కాకుండా మనం ప్రాంప్టే క్లియర్ గా రాసాం అనుకోండి, ఇదిగో టెల్ మీ అబౌట్ క్లైమేట్ ఇన్ 3 bullet points అన్నాం అనుకోండి, అంతవరకే లిమిట్ అయిపోద్ది. టాప్ 3 bullet points ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ వరకు మెన్షన్ చేస్తాం అనమాట. అప్పుడు టైలర్డ్ ఆన్సర్ వస్తుంది, స్పెసిఫిక్ రెస్పాన్స్ వస్తుంది. అలాగే బ్యాలెన్స్ ఈజ్ అ కీ, నాట్ టూ వేగ్, నాట్ ఓవర్లోడెడ్. ఈ రెండు చూసుకోవాలి. మనం డీటెయిల్ ఇవ్వమన్నాం కదా అని చెప్పేసి అన్నెసెసరీ డీటెయిల్స్ అన్ని ఇవ్వాల్సిన అవసరం లేదు. అట్ ద సేమ్ టైం అది బ్రీఫ్ గా ఉండాలన్నాం కాబట్టి మరీ బ్రీఫ్ గా ఉన్నా కానీ ఇంజిన్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు అర్థం కాదు. అలా ఒక టార్గెటెడ్ గా ఒక క్వశ్చన్ అడగమన్నామే కానీ అన్ని రకాలు ఒకే క్వశ్చన్ లో పెట్టేసి మేక్ ఇట్ టూ షార్ట్ అన్నట్టుగా కూడా అడగకూడదు. ఉదాహరణకి ఇక్కడ చూడండి, ఇక్కడ మంచి ఎగ్జాంపుల్ ఉంది. ఒక స్టూడెంట్ ఇలా రాశాయంట, ఏమని, రైట్ మీ ఏ స్టోరీ ద AI rambled. ఏం చేస్తుంది, రైట్ మీ స్టోరీ, రైట్ స్టోరీ అంటే దేని గురించి రాయాలి, ఏదో రాసేస్తుంది. అలా కాకుండా అనదర్ స్టూడెంట్ ఆస్క్డ్ రైట్ మీ ఏ స్టోరీ అబౌట్ అంటూ ఇంకా ఆ పాయింట్స్ ఇచ్చారనుకోండి, కరెక్ట్ గా నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. తర్వాత యూజింగ్ లిస్ట్లు, స్టెప్స్ అండ్ ఫార్మాటింగ్ అంటే ఏంటి, లిస్ట్ అంటే స్ట్రక్చర్డ్ అవుట్పుట్ కావాలి మనకి, బుల్లెటెడ్ పాయింట్స్ లాగా. స్టెప్స్ అంటే గైడ్ AI, మనం AI ఏజెంట్ ని గైడ్ చేయాలి ఇంటూ లాజికల్ సీక్వెన్స్. ఫస్ట్ నువ్వు ఇది రాయి,
తర్వాత ఇది రాయి, తర్వాత కంపేర్ చేయి, తర్వాత ఒక టేబుల్ క్రియేట్ చేయి, తర్వాత మొత్తాన్ని కలిపి ఒక డౌన్లోడబుల్ డాక్యుమెంట్ లో పెట్టి, ఇలా మనం స్టెప్స్ గా రాసుకుంటూ ఉంటే ఆ ప్రాంప్ట్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. అలాగే ఫార్మాటింగ్ ఏం చేస్తుందంటే ఇట్ మేక్స్ ఇన్ఫర్మేషన్ ఈజీ టు యూజ్ అన్నమాట. మనం రాసేది ప్రాంప్ట్ ని చక్కగా రాయాలి, మన రెస్పాన్స్ కూడా చక్కగా వచ్చేలాగా ఈ ప్రాంప్ట్ లో మనం సూచనలు ఇవ్వాలి, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి. ఉదాహరణకి స్టూడెంట్ ఆస్క్డ్ గివ్ మీ 5 steps to bake a cake in bulleted points. The AI delivered a perfect recipe card అన్నమాట. అలా ఉండాలి. అంటే నీకు ఏం కావాలో తెలియాలి, ఏ మేరకు ఎంత డీటెయిల్లో కావాలో తెలియాలి, ఎలా ఇన్స్ట్రక్షన్స్ టెక్స్ట్ గా కావాలా, పారాగ్రాఫ్ గా కావాలా, పిక్చర్ గా కావాలా, బుల్లెట్ పాయింట్స్ గా కావాలా, అది నువ్వు కోరుకున్న విధంగా నీకు ఆ రెస్పాన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తా అన్నమాట. సో దట్ ఈస్ వై హౌ వీ స్ట్రక్చర్ అవర్ ప్రాంప్ట్ విత్ అన్ ఎక్స్పెక్టేషన్ ఆఫ్ వాట్ వీఆర్ లైక్లీ టు గెట్ అన్నది మన ఎక్స్పెక్టేషన్స్ తగినట్టుగా మనం స్ట్రక్చర్ చేయాలి. దానికి తగినంత క్లారిటీ మనం ఇవ్వాలి, దానికి తగినంత డీటెయిల్ మనం ఇవ్వాలి. మరీ బ్రీఫ్ గా ఏదో 2-3 వర్డ్స్ లో క్రిప్టిక్ గా రాస్తే, అదేదో సీక్రెట్ అన్నట్టుగా రాసిస్తే ఇంజిన్ విల్ నాట్ బి ఏబుల్ టు రెస్పాండ్ ప్రాపర్లీ అన్నమాట. మరీ క్రిప్టిక్ గా షార్ట్ గా ఉండకూడదు. అట్ ద సేమ్ టైం మీరు ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి, డీటెయిల్ ఇవ్వాలి కదా అని చెప్పేసి పేజీలు రాయాల్సిన అవసరం కూడా లేదు. అలాగే కాంటెక్స్ట్ ఇవ్వటం అంటే ఏంటి? మన ప్రాంప్ట్ కి యాడింగ్ కాంటెక్స్ట్ ఫర్ క్లారిటీ అంటే ఏంటంటే, ఈ కాంటెక్స్ట్ టెల్స్ ఏఐ హూ యు ఆర్ అండ్ వై యూ నీడ్ ఇట్. నేను ఒక స్టూడెంట్ ని, నేను ఒక టీచర్ ని, నాకు ఇది కావాలి కాబట్టి అడుగుతున్నాను అనే కాంటెక్స్ట్ లో నేను అడిగాను అనుకోండి, తగినట్టుగా ఇస్తుంది అనమాట. క్లియర్ కాంటెక్స్ట్ మీన్స్ టైలర్డ్ ఆన్సర్స్ అన్నమాట. ఉదాహరణకి వెన్ ఆస్క్డ్ ఎక్స్ప్లెయిన్ గ్రావిటీ, ఏఐ యూజ్డ్ ఫిజిక్స్ జార్గన్. ఎక్స్ప్లెయిన్ గ్రావిటీ అంటే ఫిజిక్స్ టాపిక్ కదా, ఏదేదో మాట్లాడేసింది గ్రావిటీ గురించి. బట్ ప్రాబ్లీ దట్స్ నాట్ వాట్ ఐఎమ్ లుకింగ్ ఫర్. వెన్ ఆస్క్డ్ ఎక్స్ప్లెయిన్ గ్రావిటీ టు ఏ 10-year-old విత్ ఏ ప్లే గ్రౌండ్ ఎగ్జాంపుల్ అంటే ఏంటి? నేను ఒక కాంటెక్స్ట్ క్రియేట్ చేస్తున్నా, గ్రావిటీ గురించే చెప్పు నాకు, కానీ ఏ స్థాయిలో ఉండాలి? ఒక 10-year-old చైల్డ్ కి అర్థమయ్యేలాగా ఉండాలి. ఆ చైల్డ్ కి ఎలాంటి ఎగ్జాంపుల్ తీసుకోవాలి నువ్వు? ఒక ప్లే గ్రౌండ్ లో ఏదో ప్లే గ్రౌండ్ లో మనం జంప్ చేస్తే ఎందుకు కింద పడుతున్నాము, దూకితే ఎందుకు కింద పడుతున్నాము, పైకి ఎందుకు వెళ్ళట్లేదు, ఇలా వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఒక ప్లే గ్రౌండ్ ఎగ్జాంపుల్ తీసుకుని వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పంటున్నారు. ఇట్ కంపేర్డ్ గ్రావిటీ టు స్లైడింగ్ డౌన్ ఏ స్లైడ్ అన్నమాట. అప్పుడు చక్కగా 10-year-old చైల్డ్ కి మనం ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఆ మెటీరియల్ పనికొస్తుంది. అంటే మనం ఏ కాంటెక్స్ట్ లో అడుగుతున్నామో ఆ కాంటెక్స్ట్ లో ఉన్న ప్లేయర్స్ ఎవరో, ఆ కాంటెక్స్ట్ సూటబుల్ గా రెస్పాన్స్ ని రాబట్టుకోవటానికి కూడా మనం గైడ్ చేయాలన్నమాట. ఈ ప్రాంప్ట్ లోనే ఆ విషయాన్ని మనం ఇమర్చాలి. దట్ ఈస్ వాట్ వీ కాల్ స్ట్రక్చరింగ్ ఇట్ అన్నమాట. తర్వాత పిట్ ఫాల్స్ ఆఫ్ వేగ్ ఆర్ మెస్సీ ప్రాంప్ట్స్. మన ప్రాంప్ట్ ని సరిగ్గా డిజైన్ చేయకుండా ఏదేదో ర్యాంబ్లింగ్ ఏదేదో రాసేసాం అనుకోండి, చాలా ఆడ్ రెస్పాన్సెస్ వస్తాయి. పైగా అది మనకి ఎందుకు ఉపయోగపడకపోదు. సమ్ టైమ్స్ ఇట్ కుడ్ బి వెరీ మిస్లీడింగ్ ఆల్సో. ఉదాహరణకి చాలా షార్ట్ అంటే టెల్ మీ ఏ స్టోరీ అన్నట్టుగా, టెల్ మీ ఏ స్టోరీ వాట్, అబౌట్ వాట్, టు హూమ్, హూ ఆర్ యూ తెలియదు కదా దానికి. ఈ స్టోరీ ఎందుకు కావాలో తెలియదు, ఎవరికి కావాలో తెలియదు, ఏ స్థాయిలో రాయాలో తెలియదు, ఏ స్థాయిలో లాంగ్వేజ్ ఉండాలో తెలియదు. కాబట్టి ఇట్స్ నాట్ గుడ్. అది మంచి ప్రాంప్ట్ అవ్వదు. అలాగే టూ లాంగ్, టూ మెనీ ఇన్స్ట్రక్షన్స్, టూ మెనీ డీటెయిల్స్ ఇచ్చేసి ఇది కలుపు, నువ్వు అది కలుపు, వాళ్ళ బట్టలు ఎట్టు ఉండాలి, వాళ్ళ హెయిర్ స్టైల్ ఎట్టు ఉండాలి, వాళ్ళ నగలు అట్టు ఉండాలి, ఈ 10 క్యారెక్టర్స్ దీంట్లో ఉండాలి, వీళ్ళందరూ కలిసి ఈ డ్రామాలో పార్టిసిపేట్ చేయాలి, నౌ క్రియేట్ ఏ డ్రామా, క్రియేట్ ఏ ప్లే యూజింగ్ ఆల్ దీస్ క్యారెక్టర్స్ రాసేసాం అనుకోండి, మనం 5 పేజీల ఇన్స్ట్రక్షన్స్ రాసాం అనుకోండి, దెన్ ఆల్సో ఏఐ ఈజ్ లైక్లీ టు గెట్ కన్ఫ్యూజ్డ్. ఉదాహరణకి ఏ యూజర్ ఇలా టైప్ చేసాడు అనుకున్నాం, రైట్ ఎ రిపోర్ట్, మేక్ ఇట్ ఫనీ. ఒక రిపోర్ట్ రాయమంటున్నాడు, అది ఫన్నీగా ఉండాలంటున్నాడు, బట్ సీరియస్. ఫన్నీగా ఉండాలంట కానీ సీరియస్ గా ఉండాలంట. తర్వాత షార్ట్ గా ఉండాలంట, బట్ చాలా డీటెయిల్డ్ గా ఉండాలంట. లైక్ ఏ సైంటిస్ట్ గా ఉండాలంట, కానీ సూటబుల్ టు ఫర్ కిడ్స్ అట. అంటే ఏంటి, ఏమైంది? ద ప్రాంప్ట్ ఎవరైతే రాస్తున్నారో అతను డెఫినెట్లీ హీస్ కన్ఫ్యూజ్డ్.
అతనికి ఏం కావాలో అతనికి తెలియట్లేదు. మోస్ట్ ఆఫ్ దిస్ పెయిర్స్ ఆర్ ఆక్సిమోరానిక్. కాబట్టి ఏఐ ఏం మాట్లాడుకోవాలి, ఎల్ఎల్ఎం దీన్ని ఎలా ప్రాసెస్ చేయాలి, ఎలా అర్థం చేసుకోవాలి? ఆబ్వియస్లీ ద ఎల్ఎల్ఎం గెట్ సో కన్ఫ్యూజ్డ్ అండ్ ఇట్ గివ్స్ యూ నాన్ సెన్స్. అంతే కదా. మనకి మనం ప్రాంప్ట్ అనేది ఇన్పుట్ అనుకుంటే, దాని రెస్పాన్స్ అవుట్పుట్ అనుకుంటే, గార్బేజ్ ఇన్ ఇస్ గార్బేజ్ అవుట్ అని చెప్పేసి మనకు ఉంది కదా. మనం ఏ ఇన్పుట్ ఇస్తామో, ఏది ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ ఇన్పుట్ ని బట్టి అవుట్పుట్ ఉంటుంది. సో వీ నీడ్ టు బి కేర్ఫుల్ అబౌట్ వాట్ వీఆర్ ఆస్కింగ్ ఫర్, అండ్ అది మనకి స్ట్రక్చర్ చేసుకోవడం, క్లారిటీ ఇవ్వడం. అంటే రీరైట్ ఫర్ క్లారిటీ కొంత ప్రాక్టీస్ చేస్తే మనకి ఇది వస్తుంది. ఉదాహరణకి టెల్ మీ అబౌట్ హిస్టరీ అన్నారు అనుకోండి, అది టూ షార్ట్ అయిపోయింది. అది అంత హిస్టరీలో నుంచి మీకు ఏది చూపించాలో ప్రాబబ్లీ ఇట్ విల్ నాట్ బి ఏబుల్ టు షో యాజ్ పర్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. అలా కాకుండా సమ్మరైజ్ వరల్డ్ వార్ 2, నాకు వరల్డ్ వార్ ప్రపంచ యుద్ధాన్ని గురించి తెలుసుకోవాలని ఉంది, ఇన్ 5 కీ బుల్లెట్ పాయింట్స్. నాకు చాలా చదివే ఓపిక లేదు, అంత టైం లేదు. నాకు ఏదో నాకు ఒక అవసరం ఉంది, ఒక మీటింగ్ లోకి వెళ్ళబోతున్నాను, ఒక 5 పాయింట్లు చాలు నాకు. అలాగే మేక్ ద లాంగ్వేజ్ సింపుల్. నువ్వు మరీ హిస్టోరియన్స్, స్కాలర్స్ వాడే భాష అవసరం లేదు, డే టు డే మనం మాట్లాడుకునే భాష చాలు. ఫర్ ఏ స్కూల్ ప్రాజెక్ట్, ఇదంతా ఎవరికి, నేనేదో ఎలిమెంటరీ స్కూల్లోనో, మిడిల్ స్కూల్లోనో, హై స్కూల్లోనో పిల్లలకి నేను బ్రీఫ్ గా వరల్డ్ వార్ గురించి చెప్పాలని అనుకుంటున్నాను కాబట్టి అందుకు పనికొచ్చేలాగా రాయమంటున్నాడు. సీ హౌ క్లియర్ ఇట్ ఈస్. అలా మనం క్లారిటీని పెంచుకోవాలి, అలా మనం ప్రాంప్ట్ ని రీస్ట్రక్చర్ చేసుకోవాలి. అప్పుడు ఆ రెస్పాన్సెస్ కూడా యూస్ఫుల్ గా ఉంటాయి. ఇన్ క్లాస్ స్టూడెంట్స్ ట్రైడ్ రీరైటింగ్ వేగ్ ప్రాంప్ట్స్. మనం కూడా ఈ సిరీస్ లో కొన్ని పార్ట్స్ అయిన తర్వాత మనం కూడా కొన్ని ఇలాంటి వేగ్, ఇలాంటి క్రిప్టిక్, ఇలాంటి అన్క్లియర్ ప్రాంప్ట్స్ ని తీసుకుని దాన్ని ఎలా చేస్తే బాగుంటుందో, దాన్ని ఎలా రీరైట్ చేస్తే బాగుంటుందో మనం ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. చేద్దాం. ఈలోపు మీరు ఇఫ్ యూ థింక్ అబౌట్ ఎ వేగ్ ప్రాంప్ట్, దీన్ని ఎలా మనం క్లియర్ గా రాయొచ్చు అన్నది ఉంటే, లెట్ us యూజ్ అవర్ కామెంట్ ఏరియా టు డిస్కస్. మీరే రాయండి, ఇది వేగ్ గా ఉంది కదా, లేదు ఈ ప్రాంప్ట్ ని హౌ టు మేక్ ఇట్ బెటర్, దీన్ని దీని స్ట్రక్చర్ పెంచడం ఎలా, దీంట్లో క్లారిటీ పెంచడం ఎలా, అలా ఏదైనా డౌట్స్ ఉన్నాయి అనుకోండి, ఐ థింక్ వీ కెన్ స్టార్ట్ బిల్డింగ్ అవర్ ఓన్ రిపాజిటరీ ఫర్ డిస్కషన్ సేక్. నేను కూడా కొన్ని కామెంట్స్ లో పార్క్ చేస్తాను. మీరు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు దీన్ని ఎలా క్లీన్ చేస్తే బాగుంటుందేమో, దీంట్లో ఎలా క్లారిటీ ఇస్తే బాగుంటుందేమో, దీనికి మనం కాంటెక్స్ట్ ఇంకొద్దిగా ఎలా సెట్ చేస్తే బాగుంటుందేమో. దేర్ ఆర్ నో పర్ఫెక్ట్ ప్రాంప్ట్స్. మనం అంతా కూడా, మన గేమ్ అంతా కూడా ఉన్న ప్రాంప్ట్ ని, ఉన్న ఐడియాని ఇంప్రూవ్ చేయగలగటం, ఇంకొద్దిగా బెటర్ రెస్పాన్సెస్ ని ఏ ఏజెంట్స్ నుంచి రాబట్టడం, అంతే. సో ద బిగ్ ఐడియా ఈజ్ స్ట్రక్చర్ కావాలి మనకి టు గెట్ ప్రెడిక్టబుల్ ఆన్సర్స్, క్లారిటీ కావాలి మనకి టు గెట్ యూస్ఫుల్ ఆన్సర్స్. ఈ రెండు ఉంటే ఈ ఎల్ఎల్ఎం కి మనం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాం, మన టైం సేవ్ అవుతుంది, మనకి బెటర్ రెస్పాన్సెస్ వస్తాయి. సో స్ట్రక్చర్ మీద మనం మనసు పెట్టాలి, క్లారిటీ మీద కూడా మనం మనసు పెట్టాలి. ఫర్ ఎగ్జాంపుల్, ప్రాంప్టింగ్ ఈజ్ లైక్ రైటింగ్ ఇన్స్ట్రక్షన్స్ ఫర్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్. ఒక ఫర్నిచర్ చేసి, ఒక చైర్, ఒక టేబుల్ ఏదో చేయాలని కూర్చున్నారు అనుకోండి, వాళ్ళకి మనం కొంత డైరెక్షన్ ఇస్తే మనకి ఎలాంటి చైర్ కావాలి, ఎలాంటి మెటీరియల్ కావాలి, ఏ డిజైన్ లో కావాలి, ఎంత కాస్ట్ లో కావాలి, ఎప్పటిలోగా కావాలి, ఇవన్నీ మనం చెప్తాం కదా, దాన్ని బట్టి వాళ్ళు చేస్తారు. ద క్లియరర్ ద స్టెప్స్, ద బెటర్ ద రిజల్ట్. ఇది మనకి ఫిజికల్ వరల్డ్ లో ఎంత నిజమో, ఈ ఏఐ లేదా ఎల్ఎల్ఎంస్ తో మనం మాట్లాడేటప్పుడు కూడా అంతే నిజం. మరి మనం ఫిజికల్ వరల్డ్ లో మనం మాట్లాడుకోవట్లేదా, మనం ఆర్ వి నాట్ ఏబుల్ టు అచీవ్ రిజల్ట్స్ అనుకుంటే, దాంట్లో కూడా మనం ఇంప్రూవ్ అయితే ఇంకా బాగుంటుంది అనేది ఇక్కడ సెంట్రల్ ఐడియా. సో వెనెవర్ యూ సే సంథింగ్, వెనెవర్ యూ సీక్ సమ్ ఇన్ఫర్మేషన్, వెనెవర్ యూ సీక్ సమ్ థింగ్స్ టు బి డన్ ఫ్రమ్ యువర్ కొలీగ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ దోస్ ఆఫ్ యూ హూ ఆర్ వర్కింగ్, ఇవన్నీ కావాలి కదా. దిస్ ఈస్ టు మేక్ అవర్ కాన్వర్జేషన్స్ బెటర్. సో ఫైనలీ, గుడ్ స్ట్రక్చర్ అంటే ఒక బుల్లెటెడ్ లిస్టులు కానీ, సిరీస్ ఆఫ్ స్టెప్స్ కానీ, పలానా ఫార్మాట్లు కానీ, మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి రిజల్ట్స్ ని, రెస్పాన్స్ ని తెచ్చుకోగలగడం. అలాగే క్లారిటీ కమ్స్ ఫ్రమ్ కాంటెక్స్ట్ అండ్ ప్రెసిషన్. మనం ఏ కాంటెక్స్ట్ లో క్వశ్చన్ అడుగుతున్నామో
ఏ ఉద్దేశంతో క్వశ్చన్ అడుగుతున్నామో దాన్ని బట్టి ప్రిసైజ్ ఆన్సర్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అవాయిడ్ వేగ్ ఆర్ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్, కాంట్రడిక్టరీ ఇన్స్ట్రక్షన్స్ అంటే ఏంటి, ఎక్స్ప్లెయిన్ టు మీ ఇన్ డీటెయిల్ బట్ ఇన్ షార్ట్ అన్నారు అనుకోండి, డీటెయిల్ అడుగుతున్నారు, షార్ట్ గా అంటున్నారు. ఒక సైంటిస్ట్ లాగా మాట్లాడమంటున్నారు, బట్ ఇట్ షుడ్ బి ఇట్ షుడ్ బి యూస్ఫుల్ ఫర్ ఎలిమెంటరీ స్కూల్ కిడ్స్ అంటున్నారు. ఎలా వీలవుతుంది? సైంటిస్ట్ గా మాట్లాడినప్పుడు మనం అడల్ట్స్ దృష్టిలో పెట్టుకుని ప్రొఫెషనల్ స్టూడెంట్స్ ని, గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ని, పిహెచ్డి స్టూడెంట్స్ దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నాం. లేదు, మనం చిన్నపిల్లలకు కావాలనుకున్నప్పుడు సూటబుల్ ఫర్ ఎలిమెంటరీ స్కూల్ కిడ్స్ అన్నో, సూటబుల్ ఫర్ 5th graders అన్నో, సూటబుల్ ఫర్ సంబడి హూ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఐడియా అబౌట్ దిస్ కాన్సెప్ట్ నో మనం ఇస్తే దాన్ని బట్టి LLM టైలర్ చేయగలుగుతుంది అన్నమాట. ఉదాహరణకి ఇంకో లాస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, వన్ స్టూడెంట్ సైడ్ ఐ రియలైజ్ AI ఈజ్ నాట్ కన్ఫ్యూజింగ్, ఇట్ ఈస్ మై మెస్సీ ప్రాంప్ట్స్ దట్ కన్ఫ్యూజ్ ఇట్. అంటే మనకి LLM మనల్ని కన్ఫ్యూజ్ చేయదు, మనం ఏం అడగాలో తెలియక ఏదేదో అడిగేస్తే అప్పుడు డెఫినెట్ గా కన్ఫ్యూజింగ్ రెస్పాన్సెస్ వస్తాయి. వీ విల్ గెట్ కన్ఫ్యూజ్డ్. మనం దాన్ని కన్ఫ్యూజ్ చేస్తే అది మనకి కన్ఫ్యూజింగ్ రెస్పాన్సెస్ ఇస్తుంది. సో వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ అబౌట్ హౌ వీ ప్రాంప్ట్ LLMs. అది మన ఎఫర్ట్ అంతా కూడా ఒక్కొక్క ఫ్యాక్టర్ ని కన్సిడర్ చేస్తూ ఒక్కొక్క దాని మీద క్లారిటీ తెచ్చుకుంటూ మనం కోడ్ ఎగ్జాంపుల్స్ కావాలన్నా, అప్లికేషన్స్ బిల్డ్ చేయాలన్నా, హిస్టరీ మీద కామెంట్స్ రాయాలన్నా, టీచింగ్ లో ఉన్న వాళ్ళకి టీచింగ్ ప్లాన్స్ కావాలన్నా, టీచింగ్ నోట్స్ కావాలన్నా, ఇఫ్ యూఆర్ ఇన్ హెల్త్ కేర్ మీకు హెల్త్ కేర్ రిలేటెడ్ క్వశ్చన్స్ ఆన్సర్స్ కావాలన్నా, నో మ్యాటర్ వాట్ యువర్ ఫీల్డ్ ఈజ్, మీరు ఆ కాంటెక్స్ట్ ని క్రియేట్ చేస్తూ క్లియర్ గా ఒక స్ట్రక్చర్డ్ ప్రాంప్ట్ ని మనం జనరేట్ చేస్తే, మనం క్రియేట్ చేసి ఇవ్వగలిగితే, ఐ థింక్ LLMs ఆల్సో విల్ రెస్పాండ్ విత్ ఈక్వల్లీ వెల్ స్ట్రక్చర్డ్, వెల్ ఆర్గనైజ్డ్, మోర్ యూస్ఫుల్, మోర్ అప్రోప్రియేట్ అండ్ క్లోజర్ టు అవర్ ఎక్స్పెక్టేషన్స్. అలాంటి రెస్పాన్సెస్ మనకి ఇవ్వడానికి, జనరేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్.